హాయ్ అండి. సిబిల్లో 5 అపోహల గురించి మనం డిస్కస్ చేద్దాం. మిత్స్ అంటారు కదా, అంటే మనకి అనుకుంటాం కానీ అవి ఉన్నాయా లేవా, నిజాలా కాదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అపోహ ఏంటంటే, మన స్కోర్ మనము రెగ్యులర్గా చెక్ చేసుకోవడం వల్ల, లేదా మన స్కోర్ మనం సిబిల్లో చెక్ చేసుకోవడం వల్ల మన స్కోర్ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారండి. తగ్గదు. దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. సో సిబిల్ స్కోర్ని మనం ఎప్పుడప్పుడు మానిటర్ చేసుకోవడం వల్ల, మన సిబిల్ని మనం చెక్ చేసుకోవడం వల్ల ఎటువంటి స్కోర్ ఇంపాక్ట్ అనేది ఉండదండి. అపోహ నెంబర్ 2, ఇప్పటి వరకు ఎటువంటి లోన్ తీసుకోలేదు, నా సిబిల్ స్కోర్ చాలా బాగుంటుందిలే అని చాలా మంది అనుకుంటారు. హిస్టరీ లేకపోయినా, సిబిల్ ఎటువంటి లోన్స్ లేకపోయినా కూడా అది -1లో ఉంటుందండి. అలాంటి వాళ్ళకు కూడా లోన్ రావడం కష్టమే. సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకోవడం తప్పే. అంటే సిబిల్లో లోన్స్ తీసుకోవడం, టైంకి కట్టేయడము, సిబిల్ హెల్త్ని మంచి చూసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా, ఎటువంటి లోన్స్ తీసుకోకుండా, ఇప్పటి వరకు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేకపోతే ఎటువంటి స్కోర్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండదు. -1లో ఉంటుంది, సమ్ టైమ్స్ 0 కూడా ఉంటుంది, చెప్పలేము. సో మనకు ఎటువంటి లోన్స్ లేవు కదా, మంచి స్కోర్ ఉంది అనుకోవడం అదొక అపోహ అండి. అపోహ నెంబర్ 3, లోన్ సెటిల్ చేసేసాము, క్రెడిట్ కార్డ్ సెటిల్ చేసేసాము, ఇక ముందు ఎటువంటి బాధ ఉండదు అనుకుంటాం. సెటిల్మెంట్ చేయడం వల్ల తాత్కాలికంగా మీ వెనకాల ఎటువంటి రికవరీ ఏజెంట్ పడకపోవచ్చు కదండి. ఆ చేసిన అప్పు, చేసిన సెటిల్మెంట్ అనే తాలూకు ఏదైతే అకౌంట్ ఉంటుందో సిబిల్లో మీకు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందండి. స్కోర్ ఇంప్రూవ్ అవ్వనియదు, మంచి స్కోర్ లోన్ ఆఫర్స్ రానివ్వదు. సో సిబిల్ రిపోర్ట్లో సెటిల్డ్ అనే స్టేటస్ అది చాలా డేంజర్ అండి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ సెటిల్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని, వీలైతే మాక్సిమం వాళ్ళు చెప్పిన పెనాల్టీస్, ఆ బ్యాంక్కి సంబంధించిన అన్ని కూడా క్లోజ్ చేసేసుకొని ఆ లోన్ని క్లోజ్డ్ స్టేటస్లో ఉంచుకునేలాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోహ నెంబర్ 4, మిత్ నెంబర్ 4, అన్ని బ్యాంకులకి ఒక్కటేసారి లోన్ అప్లై చేసేస్తే, ఏదో బ్యాంకులో మనం సెట్ అయిపోతే, మన ప్రొఫైల్ సెట్ అయిపోతుంది, మనకు లోన్ వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ అప్లై చేసిన ప్రతిసారి మీ సిబిల్ స్కోర్ని ప్రతి బ్యాంక్ చెక్ చేస్తుందండి. అండ్ బ్యాంక్స్ చెక్ చేయడం వల్ల ఒక ఎంక్వైరీ అనేది దాంట్లో పడుతుంది. దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. మనది మనం చెక్ చేసుకోవడం సాఫ్ట్ ఎంక్వైరీ అయితే, దాన్ని బ్యాంక్స్ వాళ్ళు చెక్ చేసేది హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఎట్ ఎ టైం ఒక 4 బ్యాంకులు మనం అప్లై చేసాం అనుకోండి, 4 కూడా ఎంక్వైరీస్లో వస్తుంది. నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ విత్ ఇన్ ఏ మంత్ వచ్చినా కూడా సమ్ టైమ్స్ ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, మీ ప్రొఫైల్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా, ఈ హార్డ్ ఎంక్వైరీస్ ఉండడం వల్ల, ఎంక్వైరీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మీ లోన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా మటుకు ఉంది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మిత్ నెంబర్ 5, అంటే అపోహ నెంబర్ 5, సిబిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో తెలుసో మనం ఎర్లియర్ సెటిల్ చేసాము, లోన్ రైట్ ఆఫ్ అయిపోయింది, దానికి ఎప్పుడు సరి చేసుకోలేము, సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, ఆ జీవితంలో ఎప్పుడు ఇంకా లోన్ రావాలని అనుకుంటారు. అదొక పెద్ద అపోహ అండి. దిస్ ఈస్ అ గుడ్ న్యూస్. మీరు మీ సిబిల్ స్కోర్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని రెక్టిఫికేషన్ పెట్టుకొని, డిస్ప్యూట్ రైజ్ చేసుకొని, అవన్నీ కూడా సెటిల్ ఉన్నాయి, రైట్ ఆఫ్ ఉన్నాయి, ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ రెక్టిఫై చేసుకొని, మళ్ళీ క్లోజ్ చేసుకొని, 0 స్టేటస్కి తెచ్చుకోవచ్చు, క్లోజ్డ్ స్టేటస్కి తెచ్చుకోవచ్చు. హ్యాపీగా మళ్ళీ మీ ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో అలా సిబిల్లో ఇష్యూస్ ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడైనా తెలియక, లేదా ఆ రోజు పరిస్థితిని బట్టి మనం క్లోజ్ చేస్తే, ఇక ముందునన్న మన ఫైనాన్షియల్ స్టేటస్ డెవలప్ అయినప్పుడు ఫైనాన్షియల్ జర్నీ ఆపే అవసరం లేదండి. సో మీరు హ్యాపీగా ఫైనాన్షియల్ జర్నీని కొనసాగించవచ్చు. అలాంటి చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. దానికి finservi.com, cibilrepair.finservi.comకి లాగిన్ అయ్యి మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. లేదా స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కూడా మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సిబిల్ని, డిస్ప్యూట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఈ వీడియోలో అన్ని క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సిబిల్ గురించి 5 అపోహలు మీకు ఈరోజు క్లియర్ అయినాయి అనుకుంటాను. ఫాలో చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా ఫైనాన్షియల్ సంబంధించినవి, మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం నేను కంటెంట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.